హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 146వ భాగం. పుష్పకేతుని కథ. పుష్పకేతుడు, మయూరధ్వజుడు, చిత్రభానుడు, సౌమ్యుడు, పింగళుడు వీళ్ళైదుగురు దక్షిణ దేశ దిగ్విజయ యాత్ర చేయాలనుకొని తండ్రి అనుమతి తీసుకోకుండానే రహస్యంగా బయలుదేరి ఆంధ్ర, కర్ణాటక, కేరళ మొదలైన దేశాల్లో విశేషాలు, పుణ్యక్షేత్రాలు చూసి ద్రవిడ దేశము, పాండ్య దేశాల మీదుగా స్త్రీ రాజ్యం చేరి దాని రాజధాని పుష్పపురంలోకి ప్రవేశించారు. వీళ్ళ ఐదుగురు తాళధ్వజుని మిగతా కుమారులు. ఆ రాజ్యము చాలా విశాలంగా ఉంది. అద్భుతమైన వీధులు, అందమైన భవంతులతో రాజధాని నగరము స్త్రీరాజ్యం మొత్తంలో 3 వంతులు ఆక్రమించుకొని ఉంది. దానిని రత్నమకుట అనే స్త్రీ పరిపాలిస్తోంది. రాజపుత్రులు 5గురు ఆ నగరంలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని గడపసాగారు. దీన్ని ఒక స్త్రీ పాలిస్తోంది కాబట్టి ఆమెతో యుద్ధం చేయకూడదని, ఇక్కడి విశేషాలు చూసి కొన్ని రోజులయ్యాక వెళ్ళిపోదామని పెద్దవాడు చెప్పాడు. ప్రతిరోజు తొందరగా భోజనం చేసి చక్కగా అలంకరించుకొని మన్మథ వీరుల్లా తలొక వీధికి వెళ్ళి తాము ఆ రోజు చూసిన విశేషాలన్నీ రాత్రి తమ సోదరులకు చెప్పుకొని కాలక్షేపం చేసేవారు. 3 రోజులు అలా గడిచాయి. 4వ రోజు రాత్రి ఆ ఇంటికి పుష్పకేతుడు మాత్రమే చేరాడు. ఎంతసేపు ఎదురు చూసినా తన తమ్ముళ్ళు తిరిగి రాలేదు. అతడు ఆలోచిస్తూ నిన్న రాత్రి పింగళుడు మాటల మధ్యలో ఇక్కడి వేసులు చాలా అందగత్తెలని అన్నాడు. అటువైపు వెళ్ళవద్దని చెప్పవలసింది. అయ్యో, ఆ వెలయాళ్ళు మా వాళ్ళని మోసం చేసి ఉంటారు. రేపు వెళ్ళి పరిశీలిస్తాను అనుకొని ఆ రాత్రి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి చక్కగా తయారై తమ్ముళ్ళ గురించి వెతుక్కుంటూ వేశ్యావాటికలను చేరాడు. సంగీత వాయిద్యాలు వినిపిస్తూ ఉండగా ఒకచోట దివ్యభవనము అతన్ని ఆకర్షించింది. వేసలు ఉండే వీధుల్లో గొప్ప ప్రాసాదాలు కూడా ఉండటం చూసి పుష్పకేతుడు ఆశ్చర్యపోయాడు. ఆ ఇంటికి కాపలాగా ఉన్న వారిని ఇదెవరి భవనము అని అడిగాడు. వాళ్ళు, అయ్యా, ఈ గోడకి వేలాడగట్టబడిన పట్టం చదువుకోండి, అంతా మీకే తెలుస్తుంది అనటంతో అతడు గట్టు ఎక్కి సంతోషంగా చదవగా అందులో ఇలా ఉంది: ఇక్కడ మహారాజరత్నం అనే వేశ్య కాపురం ఉంటోంది. పటంలో కనిపిస్తున్నది ఆమె రూపమే. ఈ త్రిలోక సుందరికి 64 కళల్లోనూ పాండిత్యం ఉంది. ఆ విద్యాగర్వం కూడా ఉంది. ఈమె కొన్ని శాస్త్ర సంబంధమైన ప్రశ్నలు అడుగుతుంది. సరైన సమాధానాలు చెప్పిన వారిని వరిస్తుంది. జవాబులు చెప్పలేకపోతే ఆమె తోటలో పని చేయాల్సి ఉంటుంది. దీనికి అంగీకరించిన వారు ఒప్పందం రాసిచ్చి లోపలికి రావచ్చు అని రాసున్న ఆ పట్టం చదువుకున్న పుష్పకేతుడు 2 గడియలు ఆలోచించి ద్వారపాలకుణ్ణి, నిన్న ఎవరైనా ఈమె ప్రశ్నలకు సమాధానమిస్తామని వచ్చారా అని అడగగా ఒక చిన్నవాడు మీలాగే ఉన్నాడు. ఈమె ప్రశ్నలకు చిటికలో సమాధానమిస్తానంటూ లోపలికి వెళ్ళి తిరిగి రాలేదు, తోటలోకి వెళ్ళాడు అంటూ అతడు రాసిచ్చిన అంగీకార పత్రం చూపించాడు. ఆహా, ఈ వేశ్య విద్యలలో ఎంతటి దిట్ట! మా తమ్ముడు పింగళుడినే ఓడించింది. మాకన్నా ఎక్కువగా శాస్త్రాలు చదివింది కాబోలు. ఇప్పుడు దీనిని ఎలాగైనా ఓడించి మా తమ్ముణ్ణి విడిపించి తీసుకుని రావాలి. ఈమె ఎలాంటి ప్రశ్నలు అడుగుతుందో తెలుసుకోవాలి. ఈమె గుట్టు ఎవరి దగ్గరుందో కనిపెట్టాలి అనుకుంటూ పుష్పకేతుడు ఎదురుంటి అరుగుపైన కూర్చున్నాడు. అంతలో ఒక గుర్రబండి వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది. పుష్పకేతుడు ఆ బండివాడి దగ్గరికి వెళ్ళి, ఇది ఎవరి కోసం తీసుకువచ్చావు? రాజరత్నం ఎటైనా విహారానికి వెళుతోందా అని అడగగా, కాదు స్వామి, ఇది ఆమె పరిచారిక కోసం తీసుకొచ్చాను. ఆమె ఇంటికి వెళుతుంది అని ఆ బండివాడు చెప్పి లోపల నుంచి ఒక స్త్రీ వచ్చి అందులో కూర్చోవడంతో బండి నడిపించసాగాడు. రాజపుత్రుడు ఆ బండి వెనకాలే కూర్చున్నాడు. ఆ బండి గడియలో ఆమె ఇంటికి చేరింది. పుష్పకేతుడు ఆమె కన్నా ముందే బండి దిగి ద్వారం దగ్గర నిలబడి, రత్నకేసరి, నీ గురించే ఇందాకటించి ఎదురు చూస్తున్నాను, వచ్చావా అన్నాడు. అప్పుడు ఆమె అతన్ని చూసి ఆశ్చర్యపోయి, గౌరవించదగ్గ మనిషి అనుకుంటూ
అతన్ని లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టింది. మీరెవరో తనకి గుర్తుకు రావటం లేదని, తనకు గర్వముందని భావించగా తన వల్ల కాగల కార్యమేముందో తెలపమని ఆమె అడిగింది. అతడు నవ్వుతూ, రత్నకేసరి, నేనెవరో నీకు తెలియకపోవచ్చు గాని నువ్వెవరివో నాకు తెలుసు. నీ మంచితనం తెలుసుకుని నిన్ను చూడాలని వచ్చాను. నీ వల్ల అయ్యే పని ఒకటుంది. అందుకు కానుకగా నీకీ రవ్వల ఉంగరం ఇస్తున్నాను అంటూ ఒక అద్భుతమైన ఉంగరం ఆమె చేతిలో పెట్టాడు. దాన్ని చూసి కొద్దిగా భయపడిన ఆమె, ఆ పనేదో చెప్పండి, పూర్తి చేశాకే తీసుకుంటాను. పరిచారికనైన నాకు ఇంత విలువనివ్వటంలో కాస్త ఇబ్బందిగా ఉంది అంటూ తిరిగి ఇచ్చేయబోతుంటే, వద్దు, నీ దగ్గరే ఉంచు అని పుష్పకేతుడు ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగాడు. తాను మహారాజరత్నం అనే వేశ్య దగ్గర పరిచారికగా గౌరవమైన పనులు చేస్తుంటానని, తాను సామాన్యమైన చదివే చదువుకున్నా రాజరత్నం మాత్రం సకల శాస్త్రాలు చదువుకొని గొప్ప పండితురాలుగా పేరు పొందిందని, ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని వారు ఆమె తోటలో పనిచేయాల్సి ఉంటుందని, మీ పోలికలతో ఉన్న ఒక వ్యక్తి నిన్ననే అలా తోటలోకి చేరాడని, ఆమె కొన్ని సంకేతికాలను చీటీ మీద రాసి తనతోనే అవతలి వ్యక్తికి పంపిస్తుందని రత్నకేసరి అతడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పింది. ఆ సంకేతాలు రాసి ఉన్న పత్రాలన్నీ తన దగ్గరే మంచం మీద ఉన్నాయని, రేపు సాయంకాలం వస్తే తీసి ఇస్తానని ఆమె చెప్పింది. పుష్పకేతుడు ఆ రోజు బసలోకి వెళ్ళిపోయి మరుసటి రోజు ఆమె చెప్పిన సమయానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. రత్నకేసరి ఆ పత్రాలన్నింటినీ అతడికి అందించింది. ప్రశ్నలతో నిండి ఉన్న ఆ పత్రాలను చదివిన పుష్పకేతుడు కొన్ని రహస్యాల్ని అర్థం చేసుకొని రత్నకేసరితో, మొదట నువ్వు పల్లవాంకురమా, తర్వాత మాలతి, తర్వాత జాతమంజరి, ఆ తర్వాత గోళ్ళుగుచ్చి ఎర్రగుడ్డ చుట్టిన మైనపు బొమ్మ, దాని తర్వాత నల్లబట్టలో చుట్టిన తమలపాకులు అతడికి తీసుకువెళ్ళి ఇచ్చావు, గుర్తుందా అని అడిగాడు. అందుకు రత్నకేసరి, అవును, ఇచ్చాను. వాటికి అతడు సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాడట. అతడు సామాన్యుడు కాదు. నువ్వు ఓడిపోయావని చెప్పగానే కత్తి తీసి నరికేస్తానన్నాడు. అప్పుడు రాజరత్నము ఏదో పుస్తకం చూసి కొన్ని శ్లోకాలు రాసిచ్చింది. వాటిని చదువుకున్న అతడు మరో మాట మాట్లాడకుండా తోటలోకి వెళ్ళిపోయాడు అని చెప్పింది. రాజరత్నము తాను అడిగిన ప్రశ్నలు శాస్త్ర సమ్మతాలే అని రుజువు చూపించింది. రత్నకేసరి, నీ వల్ల నాకు కొంచెం ఉపకారం కలిగింది. నేను కూడా మీ రాజరత్నంతో సంభాషిస్తాను అనటంతో ఆమె, ఈ సాంకేతిక పత్రాలు మీకిచ్చినట్లు చెప్పకండి అని కోరింది. ఆ రాత్రంతా ఆ విషయం గురించి ఆలోచించిన పుష్పకేతుడు తాము అన్ని శాస్త్రాలు చదివిన బౌద్ధ సన్యాసి రాసిన నాగర సర్వస్వము అనే గ్రంథం చదవలేదని, ఆమె అందులోని సాంకేతికాలు అడగటం వల్లే తన తమ్ముడు సమాధానాలు చెప్పలేకపోయాడని, కాబట్టి ఆ గ్రంథం సంపాదించి దాంట్లోని రహస్యాలను తెలుసుకుంటే ఆమెను జయించటం చాలా తేలికని భావించి ఆ మరునాడు ఆ గ్రంథం గురించి పురవీధులన్నీ తిరిగాడు. చివరకు అది ఒక పెద్ద గ్రంథాలయంలో పుష్పకేతుడి కంటపడింది. పద్మశ్రీ అనే బౌద్ధ సన్యాసి రచించడం వల్ల అందులోని విషయాలని అశాస్త్రీయాలని కొట్టి పారేయలేక తన తమ్ముడు రాసుకున్న ఒప్పందానికి కట్టుబడి తోట పని చేస్తున్నాడని తెలుసుకున్నాడు. ఆ గ్రంథాన్నంతటినీ 3 సార్లు చదివి అందులోని రహస్యాలన్నీ వంటబట్టించుకొని ముఖ్యమైన ఘట్టాలని మననం చేసుకొని శ్లోకాలు రాసుకొని పుష్పకేతుడు ఇంటికి వెళ్ళిపోయాడు. మరునాడు సాయంకాలము సర్వసన్నద్ధంగా రాజరత్నం ఇంటికి వెళ్ళి గంట మోగించి ఒప్పంద పత్రం రాసి సంతకం చేసి పరిచారకులకు ఇచ్చాడు. వాళ్ళు దాన్ని మేడపైకి తీసుకుని వెళ్ళి కాసేపటికి క్రిందకి దిగి అతడి కాళ్ళు కడిగి పైకి తీసుకుని వెళ్ళారు. ఆ భవన సౌందర్యానికి అతడు ఆశ్చర్యపోయాడు. అది స్వర్గంలా అనిపించింది అతడికి. అక్కడొక పీఠం మీద కూర్చున్న అతడు ఆమె ఎలాంటి ప్రశ్నలు అడుగుతుందో అని ఆలోచించసాగాడు. అంతలో ఒక పరిచారికతో ఆమె బంగారు పళ్ళెంలో కొన్ని రకాల ఫలాలని పంపించింది. తన కులమేమిటని ఆమె అడుగుతోందని గ్రహించిన పుష్పకేతుడు క్షత్రియులను సూచించే
పనసపండును మరొక పళ్ళెంలో పెట్టి పంపించాడు. తర్వాత ఆమె విజయచంద్రుడి బొమ్మ గీసి పంపించింది. తాను రాజపుత్రుడినా అని ఆమె అడుగుతోందని గ్రహించి తాను కేవలం రాజపుత్రుడే కాదు భూపతినని కూడా తెలియచేస్తూ ఆ చంద్రుడు పక్కన మేఘాన్ని గీసి పంపించాడు. తర్వాత మైనాన్ని ముద్దగా చేసి 5 గోళ్ళు గుచ్చి ఎర్రని దారం చుట్టి పంపించింది. ఎర్రని దారం చుట్టడం వలన నీ మీద అనురాగం కలిగిందని, ఇంతవరకు మన్మథ సంపర్కం జరగలేదని, 5 గోళ్ళు గుచ్చడంతో మన్మధుని పంచబాణాల తాకిడి ప్రభావం ఎక్కువగా ఉందని ఆమె సందేశం పంపించిందని గ్రహించి ఆమె పంపించిన మైనపు ముద్దకు చిల్లు పొడిచి మంచు గుడ్డ కట్టి పంపించాడు. తన దేహం కూడా మన్మధుడిచే చిల్లులు చేయబడిందని, కోరికలు ఉధృతంగా ఉన్నాయని అతడు పంపించిన సందేశానికి అర్థం. తర్వాత ఆమె పళ్ళెంతో తాంబూలం పెట్టి పంపగా అతడు దానిపై గంధం రాసి పంపించాడు. నీకు నాపై చాలా అనురాగం కలిగిందని దానికి అర్థం. ఈ విధంగా తాను పంపించిన సాంకేతికాలన్నింటినీ అతను గ్రహించి తగిన సమాధానాలు ఇవ్వటంతో ఆమె సంతోషించి తన ఎడమ చేయి చూపిస్తూ అందులోని మధ్యవేలు మధ్యరేఖ నాడు తిరిగి రమ్మని రాసి పంపించింది. అది చదువుకున్న అతడు ఎడమ చేయి అంటే శుక్లపక్షమని, మధ్యవేలు అంటే అష్టమి అని, మధ్యరేఖ అంటే శుద్ధాష్టమి రాత్రి అని గ్రహించి, అంటే తనని శుక్లపక్షపు అష్టమి నాటి రాత్రి రమ్మందని గ్రహించి తానంతకాలం ఆగలేనని అనామిక మధ్యరేఖకే వస్తానని ప్రత్యుత్తరం ఇచ్చాడు. అది చదువుకున్నామే అతడు శుక్లపక్ష పంచమికే వస్తాడని తెలుసుకుని ఎంతో ఆనందించి తాను అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చాడని ఒప్పుకొని అతడు ఆ రోజు రావటానికి అంగీకరించింది. రాజరత్నాన్ని ఓడించినందుకు సంతోషించిన పుష్పకేతుడు ఇంటికి వెళ్ళాడు. ముందు పింగళుడిని విడిపించాక మిగిలిన తమ్ముళ్ల సంగతి తర్వాత ఆలోచించుకోవచ్చునని అతడు అనుకున్నాడు. 3 రోజులు అలా అలా గడిపి ఆ రాజకుమారుడు పంచమి నాటి సాయంత్రానికి రాజరత్నం ఇంటికి వెళ్ళాడు. 2 పరిచారకులు అప్పటికే అతడి కోసం ఎదురుచూస్తూ నిలబడ్డారు. వాళ్ళు అతన్ని సాదరంగా ఆహ్వానించి సగౌరవంగా ఆ భవనంలోకి తీసుకుని వెళ్ళి ఒక గదిలో ఉన్న రత్నపీఠం మీద కూర్చోబెట్టారు. దాన్ని చూసిన అతడు ఇది వేసలుండే భవనం కాదని, రాజభవనంలా ఉందని, బయట గోడ మీద రాజరత్నం అనే పేరు రాసి ఒక చిత్రపటాన్ని పెట్టారని, ఈ గదిలో ఉన్న చిత్రపటానికి దానికి పోలికలు లేవని, ఈ పటంలోని స్త్రీకి కిరీటాలు ఆయుధాలు కూడా కనిపిస్తున్నాయని అనుకున్నాడు. అంతలో ఆమె వచ్చి పుష్పకేతుని పాదాలకి నమస్కరించి తన పుణ్యం ఫలించబట్టే నీలాంటి ప్రజ్ఞావంతుణ్ణి పతిగా పొందానని చెప్పింది. ఇలాంటి మాయ మాటలు తన దగ్గర పనికిరావని, నువ్వు ఇంతకుముందు ఎంతమందితో గ్రహించబడ్డావో చెప్పమని పుష్పకేతుడు అడగగా తాను వేశ్యాంగనను కాదని, ఈ దేశాన్ని పరిపాలించే రాణినని, తన పేరు రత్నమకుటమని ఆమె చెప్పింది. ఈ దేశాన్ని పాలించే స్త్రీలు వేశ్యావృత్తిని కూడా అవలంబిస్తారా? చిత్రంగా ఉందే అని పుష్పకేతుడు ఆశ్చర్యం ప్రకటించగా తన వృత్తాంతం పూర్తిగా తెలుసుకుని అప్పుడు పరిహసించమని రత్నమకుటం చెప్పింది. నీ గురించి తెలుసుకోకుండానే ఇంత దూరం వస్తాననుకున్నావా? నువ్వెలాంటి దానివో బయట పట్టణంలోని రాతలే చెబుతున్నాయి. ఎక్కడా లభ్యం కాని, ఎవరికీ తెలియని ఒక మారుమూల గ్రంథంలోని కొన్ని సాంకేతికాలను అడిగి సమాధానాలు చెప్పలేని వాళ్ళని నీ దాసులుగా చేసుకుంటావా? ఒప్పందానికి కట్టుబడి ఊరుకున్నాడు గాని మా తమ్ముడు పింగళుడు ఎంతటి పరాక్రమవంతుడో నీకు తెలుసా? నిన్ను నీ రాజ్యాన్ని కూడా తొదముట్టించేయగలడు. ఈ దేశాన్ని పాలించే నువ్వే ఇన్ని అకృత్యాలు చేస్తావా? రాజకన్యవై ఉండి వేసరని చెప్పుకుంటున్నావు. ఇది నీకు గౌరవనీయమని పనేనా అంటూ కోపంగా అడగటంతో ఆమె కొంచెం భయపడుతూ ఇలా అంది. మహాత్మా, నా వృత్తాంతం విని తప్పు కనిపిస్తే కోప్పడండి. ఈ స్త్రీ రాజ్యానికి నేను వచ్చి సంవత్సరం దాటింది. ఇక్కడ ఆచారాలు చాలా చిత్రంగా ఉంటాయి. ఇక్కడ విద్యావంతులైన పురుషులు తక్కువగా ఉంటారు. నేను మంచి భర్తను పొందాలని ఒక బౌద్ధ సన్యాసిని ఆశ్రయించగా అతడు శ్లోకాలతో కూడిన ఈ సంకేతికాలను రాసిచ్చి వీటికి సరైన సమాధానం చెప్పినవాడినే పెళ్లి చేసుకోమన్నాడు.
అందుకే ఇలాంటి పని చేయవలసి వచ్చింది. మహారాజరత్నం నా సకురాలు. ఆమె గొప్ప పండితురాలు కూడా. నా పేరుతో ఇలాంటి ప్రశ్నలు అడగటం ఇష్టం లేక ఆమె పేరు పెట్టాను. ఈ భవనం నిజంగా ఆమెదే. ఆమె సామాన్యులను కన్నెత్తి కూడా చూడదు. అందుకే ఇంతవరకు కన్యగానే ఉంది. మొన్న మీ తమ్ముడి పాండిత్యానికి ముగ్ధురాలై అతన్ని వరించింది. ఇక మొదట్లో మామూలుగానే ఈ ప్రకటన చదివి మేడ లోపల ఉన్న విశేషాలు చూద్దామనే ఉద్దేశంతో చాలామంది సామాన్య పురుషులు కూడా నా ప్రశ్నలకు సమాధానం చెబుతామంటూ వచ్చేసేవారు. వాళ్ళందరినీ చూసి విసిగిపోయిన నేను చాలామంది రాకను అరికట్టడానికే నా తోటలో పనిచేయాలనే నియమం పెట్టాను. అంతేగాని వాళ్ళని మోసం చేయాలనే ఆలోచన నాకు లేదు. మా తప్పులన్నింటినీ క్షమించి ఈ రాజ్యంతో పాటుగా నన్ను పరిగ్రహించి స్త్రీ మన్మథ రాజ్యాలు రెండింటికి అధిపతులు కండి. నేను వాదనలో మీతో గెలవబడ్డాను కదా అని ప్రార్థించడంతో అతడు ఆలోచించి ఇలా అన్నాడు. దేవి, నాతో గెలవబడింది మహారాజరత్నం కదా, నిన్నెందుకు పరిగ్రహించాలి అని అడగటంతో మీరు విద్వాంసులు, ఆ పేరు మా ఇద్దరికీ వర్తిస్తుందని గ్రహించలేరా అని ఆమె బదులిచ్చింది. మహారాజ్య కన్యలలో రత్నము వంటి దానివనే శబ్దార్థాన్ని సమర్థిస్తున్నందుకు నీ ప్రజ్ఞను అభినందిస్తున్నాను. సంపద వస్తానంటే మోకాలడ్డేవాళ్ళుంటారా? రాణినంటూ అహంకారం ప్రదర్శించకుండా నా ఇష్టప్రకారం నడుచుకుంటానంటేనే నిన్ను పరిగ్రహిస్తాను అని పుష్పకేతుడు చెప్పడంతో అతడి ఆధిక్యాన్ని పూర్తిగా ఒప్పుకుంటూ మీకు నచ్చినట్లే నడుచుకుంటాను అని రత్నమకుట అతడి మెడలో వరమాల వేసింది. అతడు కూడా ఒక మాల ఆమె మెడలో వేయటంతో వారి వివాహం పూర్తయింది. రాజరత్నాన్ని పింగళుడిని తమ దగ్గరికి తీసుకురమ్మని రత్నమకుట పరిచారకులను పంపించింది. ఎంత పాండిత్యం ఉన్నా పురుషులైనా స్త్రీ మనస్సు తెలుసుకోలేకపోతే గౌరవాలు పొందలేరు. అలా ఎన్నో సన్మానాలు పొందిన పురుషులు స్త్రీలచే తిరస్కరించబడితే వారు అవమానం పొందినట్లే కదా. స్త్రీ రాజ్యపాలన ఎలా చేస్తుందో, విచారించి తగువులు ఎలా తీరుస్తుందో తెలుసుకోవాలని కుతూహలంగా పుష్పకేతుడు భార్యతో కలిసి సభలోకి వెళ్ళి ఆమె సింహాసనానికి పక్కనే మరొక ఉన్నతాసనం మీద కూర్చున్నాడు. భర్త పక్కనే ఉండటంతో ఆమె ఎప్పటిలా కాకుండా కాస్త వినయంగా మంత్రి వైపుకు తిరిగి అభియోగాలేమున్నాయి అని అడిగింది. మంత్రి లేచి, ఈరోజు హత్యకు సంబంధించిన 2 అభియోగాలున్నాయని, ఒకదానికి వాది మాత్రమే రాగా మరొక అభియోగంలో వాది ప్రతివాది ఇద్దరూ వచ్చారని చెప్పి వాటికి సంబంధించిన పత్రాలని ఆమెకు అందించాడు. ఆమె వాటిని పుష్పకేతుడికి అందించి మీరు విచారణ చేయండి అని ప్రార్థించింది. ఆమె పాలనా విధానాన్ని తెలుసుకోవాలని వచ్చిన పుష్పకేతుడు ఆమె ప్రార్థించడంతో ఒప్పుకొని విచారణ ప్రారంభించాడు. భటులు మణివంతుడు, రత్నపాదుడు అనే 2 వర్తకులను పిలిచారు. అందులో మణిమంతుడిని పుష్పకేతుడు రకరకాల ప్రశ్నలు వేశాడు. తాను కోటీశ్వరుడునని, తాత ముత్తాతల కాలం నుంచి తమ కుటుంబము ఇదే ఊళ్ళో ఉంటున్నదని, ఈ రత్నపాదుడు తనకు తెలుసునని మణివంతుడు చెప్పాడు. గొప్పవాడైన ఈ వర్తకుడి కుమారుడికి నీ పిల్లనిస్తానని చెప్పి వాళ్ళు వచ్చేలోపే నీ పిల్లని మరొకనికిచ్చి పెళ్లి చేశావట, నిజమేనా? వీళ్ళు వచ్చి అడిగితే నీ అల్లుడితో వీళ్ళందరినీ కొట్టించావట. కొందరు చనిపోయారని, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని తెలిసింది. హత్యలు చేయించడం చిన్న విషయం అనుకున్నావా అని పుష్పకేతుడు ప్రశ్నించగా, జరిగిన విషయం పూర్తిగా తెలుసుకున్న తర్వాత తప్పు ఎక్కడుందో మీరే చెప్పగలుగుతారని, అనుమతిస్తే ఆ వృత్తాంతం వివరిస్తానని మణిమంతుడు అతన్ని వేడుకున్నాడు. పుష్పకేతుడు అంగీకరించడంతో అతడిలా చెప్పడం ప్రారంభించాడు. కాశీ మజిలీ కథలు 146వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.